హలో అండి, అందరికీ వెల్కమ్ టు లలితాస్ కిచెన్. మోతిచూర్ లడ్డు లేదండి, ఇది గోధుమ రవ్వతో ప్రిపేర్ చేసింది. సో చాలా ఈజీ అండ్ ఇన్స్టెంట్గా కూడా ప్రిపేర్ అవుతుంది. ఇంటికి ఎవరైనా వచ్చినా మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేయవచ్చు. అది మోతిచూర్ లడ్డులానే కనిపిస్తుంది. అయితే బాండి పెట్టి అందులో అయితే నెయ్యి వేసుకోవాలండి. అందులో నేనైతే 1 కప్ వరకు గోధుమ రవ్వ వేసుకుంటున్నాను. దొడ్డు రవ్వ అంటారు కదా దాన్ని. సో దీన్నైతే మనం బాగా కలుపుకోవాలి. సో ఇది మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదా, ఇది వైట్ అయింది కదా, ఇలాగ అయింది అంటే అది ఫ్రై అయినట్టే. దీన్ని ఇంకా పక్కన పెట్టేద్దాము. అదే బాండిలో మనం ఇంకా వాటర్ వేసుకుందామండి. 1 కప్పు రవ్వకైతే నేను 3 కప్స్ వరకు వాటర్ వేసుకుంటున్నాను. సో ఇది అయితే ఉడకనివ్వాలి. సో వాటర్ అయితే ఉడుకుతుంది కదా, మనం ఇందులో ఇంతకుముందు ఫ్రై చేసుకున్న రవ్వ అనేది షిఫ్ట్ చేసుకుందాము. ఇలాగ మొత్తం అయితే షిఫ్ట్ చేసుకోవాలండి. ఇది చాలా ఈజీ ప్రాసెస్ కూడా అండి, బిగినర్స్ కూడా చేసుకోవచ్చు. మోతీచూర్ లడ్డు అనగానే చాలామందికి చాలాసార్లు అది సక్సెస్ అయి ఉంటుంది, అప్పుడప్పుడైతే మొత్తం ఫ్లాపే అవుతుంది. బట్ ఇది అయితే అలా కానే కాదు. సో నేను చెప్పిన క్వాంటిటీలో చేసుకుంటే చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇది చూస్తున్నారు కదా, ఇలాగైతే ఉడకనివ్వాలి. ఇలాగ మూత అయితే పెట్టేసేయాలండి. దొడ్డు రవ్వ కదా, కొంచెం టైం పడుతుంది. ఇదైతే వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది కదా. ఇప్పుడైతే మనం దీంట్లో షుగర్ అయితే 1 కప్ వరకు షిఫ్ట్ చేసుకుంటున్నాను. 1 కప్ రవ్వ కదా, సో దాని క్వాంటిటీకి అయితే 1 కప్ వరకు షుగర్ వేసుకుంటున్నాను. ఇన్ కేస్ కొంచెం ఎక్కువ స్వీట్ కావాలన్నా కొంచెం ఎక్కువనే వేసుకోవచ్చు. షుగర్ కరిగి మనకు వాటర్ వస్తుంది కాబట్టి మనం ఇంకా వాటర్ ఏం అవసరం లేదు. ఇదే మొత్తం కలుపుకుంటూ ఉండాలండి. ఇక ఇందులో అయితే ఆరెంజ్ రెడ్ ఫుడ్ కలర్ అయితే వేసుకుంటున్నాను కొద్దిగా. నేను ఇంతకుముందే వేసుకున్నాను, సో కొంచెం అయితే వేసుకుంటున్నానండి. ఇలాగ వేసుకొని మనం కలుపుకోవాలి. ఇన్ కేస్ ఫుడ్ కలర్ వద్దు అంటే కూడా ఏం కాదు, బట్ కలర్ అయితే రాదు కాబట్టి నేను మోతిచూర్ లడ్డు అంటున్నాను కదా, అందుకని నేను కలర్ వేసుకున్నాను. ఇక ఇందులో అయితే నెయ్యి వేసుకొని ఇంకా కలుపుకోవాలండి. ఇది ఉడికిందో లేదో చూసుకొని ఇంకా లాస్ట్కి అయితే ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. అలాగే కొంచెం డ్రై ఫ్రూట్స్లో మన దగ్గర ఏది అవైలబుల్ ఉన్నా మనం వేసుకోవచ్చు. నేనైతే ఈ సీడ్స్ వేసుకుంటున్నాను. ఇలాగ వేసుకొని ఇంకా కలుపుకొని ఇంకా పక్కన పెట్టేయాలండి. ఇలాగ కొద్దిగా అయితే ఇంకా చల్లారనివ్వాలి. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ వరకు వామ్గా వచ్చేంత వరకు అయితే ఉంచుకోవాలి. చేతికైతే ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకొని దాని తర్వాత ఇలాగ కొద్దిగా తీసుకొని చూపించిన విధంగా అయితే లడ్డులాగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇంతేనండి, చాలా ఈజీగా అయితే ప్రిపేర్ అవుతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా కుదిరింది అనేది కమెంట్ చేయండి. అండ్ నా వేరే వీడియోస్ కూడా ఉంటుంది కదా, సో వాటిని కూడా చూడండి. అన్నీ ఈజీ ప్రాసెస్ అండ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడమే ఉంటుందండి. ఎక్కువ ఎఫర్ట్ అనేది ఏం పెట్టిన అవసరం ఉండదు. సో చూస్తున్నారు కదా, ఇలాగైతే ప్రిపేర్ చేసుకోవాలండి. చాలా ఈజీగా అయితే ప్రిపేర్ అవుతుంది. 1 కప్ రవ్వకైతే మనకు మినిమం 15-20 వరకు లడ్డూలు అయితే వస్తుందండి, పెద్ద లడ్డూలు అయితే. చూస్తున్నారు కదా, అచ్చు మోతిచూర్ లడ్డులానే ఉంది. ఎవరు చూసినా గుర్తు కూడా పట్టరు ఇది మోతిచూర్ లడ్డు రవ్వ లడ్డు అనేది. స్వీట్ కూడా ఉంటుంది అండ్ కలర్ కూడా ఉంటుంది కాబట్టి సో మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.